బ్యాంక్ అకౌంట్లలో కోట్లాది రూపాయలున్నా అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి వస్తే ఎట్లుంటది? ఐబొమ్మ రవి కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఐబొమ్మ రవి ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ చేసి ప్రహ్లాద్, అంజయ్య, కాళీప్రసాద్ అనే ఒక ఇద్దరు ముగ్గురి ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ చేసి వాళ్ళ పేర్లతో కొన్ని నకిలీ కంపెనీలు సృష్టించి కోట్లాది రూపాయలు వాటిలలో జమ చేసిండు. రకరకాల ఇన్ఫోటెక్ కంపెనీలను క్రియేట్ చేసిండు. పైరసీ సినిమాలతో కోట్లాది రూపాయలు కూడబెట్టిండు. అరెస్ట్ అయ్యే టైంకి ఐబొమ్మ రవి సొంత అకౌంట్లోనే 3 కోట్ల రూపాయల మనీ ఉంది. కానీ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ అకౌంట్లన్నీ పోలీసులు ఫ్రీజ్ చేసిర్రు. ఇప్పుడు కోర్టు ఖర్చులు, బెయిల్ ఖర్చులు వీటి కోసం కూడా ఎవరినో ఒకరిని అప్పడగాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఇది ఈ ఒక్కని విషయమే కాదు. గతంలో అశ్విని కుమార్ అనే ఒక సినిమా పైరసీదారుడు దొరికిండు. అతను సినిమా పైరసీలకు పాల్పడి దగ్గర దగ్గర ₹1 కోటి సంపాదించిండు. ఈ డబ్బంతా ఎవరైతే ఈ పైరసీ వెబ్సైట్ల దారులు ఉన్నారో వీళ్ళంతా ఈ అశ్విని కుమార్ అకౌంట్లోకి క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు జమ చేసిర్రు. ఈ క్రిప్టో కరెన్సీ అకౌంట్ పిన్ని అశ్విని కుమార్ మర్చిపోయిండు. దాంతో ఇప్పుడు ఆ ₹1 కోటి నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకునే పరిస్థితి లేదు.